నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డేటాబేస్లో ఒకవేళ మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి ఉంటే అవి ఎక్సెల్లో అన్ని లాంగ్వేజెస్ విజిబుల్ ఎలా చేసుకోవాలి ఎట్ ఎ టైం అని తెలుసుకుందాం. సాధారణంగా మనము ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏదో ఒక డేటాబేస్ని యూజ్ చేసుకుంటాము మన డేటాను అంతటిని సేవ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక డేటాబేస్. ఇక్కడ మనం చూసినట్లయితే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో కొంత టెక్స్ట్ ఉంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంది, హిందీలో ఉంది, తెలుగులో ఉంది, అలాగే తమిళ్లో, మలయాళంలో, కన్నడలో కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో వర్డ్ కనిపిస్తూ ఉందన్నమాట. సమ్ టెక్స్ట్ ఏదో ఉంది. సో ఈ టెక్స్ట్ని మనం ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇది మనకి ఎక్సెల్లో యాస్టీస్ కనిపిస్తుందా, ఇది విజిబుల్ అవుతుందా అన్నది ప్రశ్న. సో నేను ఫార్మాట్ వచ్చి సిఎస్విలోకి పెట్టుకున్నాను. జస్ట్ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఫైల్ డౌన్లోడ్ అయ్యింది అని చూపించింది అనమాట. సో ఒకసారి డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్దాం. సో డౌన్లోడ్ ఫోల్డర్లో మనకి ఫైల్ ఇక్కడ కనిపించింది, డౌన్లోడ్ అయ్యానంటోంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫైల్ ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ అన్నోన్ క్యారెక్టర్స్గా కనిపిస్తుంది. మనము డేటాబేస్లో ఏదైతే చూసామో మల్టిపుల్ లాంగ్వేజెస్, కానీ ఎక్సెల్ షీట్లోకి వచ్చేటప్పటికే అవన్నీ అన్నోన్ క్యారెక్టర్స్గా మారిపోయాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ డేటా అంతా విజిబుల్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అని తెలుసుకుందాం. సో దానికోసం ఈ ఫైల్ని క్లోజ్ చేసేద్దాం ఫస్ట్. తర్వాత ఒక కొత్త ఫైల్ని ఓపెన్ చేసుకుందాం. సో ఒక బ్లాంక్ షీట్ ఓపెన్ చేసుకున్నాను, ఎక్సెల్ షీట్. సో ఇక్కడ మెనూలో డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం. ఆ తర్వాత డేటాలో ఫ్రమ్ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఫైల్ పాత్ ఎక్కడ ఉందో చూపించమని అడుగుతోంది. సో మనకి ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంది కదా, సో ఆ ఫైల్ పాత్ చూపించి ఇంపోర్ట్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఏంటి అని అడిగింది. సో ఇక్కడ నేను యూనికోడ్ UTF-8 అని ఇచ్చాను అనమాట. సో నాకు తెలుసు ఈ టెక్స్ట్ అంతా యూనికోడ్లో టైప్ చేసి ఉందనేసి. సో నేను యూనికోడ్ అనేసి క్లిక్ చేశాను. సో జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం టెక్స్ట్ అంతటిని ఏదన్నా ఒక సపరేటర్ యూజ్ చేసి సెల్స్లోకి మార్చుకోవచ్చు. నేను ఇక్కడ కమా ద్వారా దాన్ని స్ప్లిట్ చేయాలని అడిగాను. సో నెక్స్ట్ అని చెప్పాను. సో ఇలా కనిపిస్తుంది. ఇదంతా ఈ టెక్స్ట్ అంతా కూడా ఇలా కనిపిస్తుంది అని ప్రివ్యూ కూడా ఉంది మనకి. జస్ట్ ఫినిష్ అని నొక్కామంటే ఓకే అని క్లిక్ చేస్తే డేటా లోడ్ అవుతోంది. డేటా ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి సంస్కృతం కనిపిస్తోంది, తెలుగు కనిపిస్తోంది, తమిళ్ కనిపిస్తోంది, కన్నడ, మలయాళం, తమిళ్. సో అన్నీ కూడా ఎట్ ఏ టైం సింగిల్ క్లిక్తో మనకి విజిబిలిటీలోకి వచ్చాయి. అదే ఇంతకుముందు మనం ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకి కనిపించలేదు, అన్నోన్ క్యారెక్టర్స్తో కనిపించింది. సో ఈ విధంగా మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ని ఒకవేళ డేటాబేస్లో యూజ్ చేసినా కూడా ఆ డేటానంతటినీ కూడా ఎక్సెల్ షీట్లోకి తెచ్చుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.